ఒక చిన్న ప్రశాంతమైన భారతీయ గ్రామంలో జీవితం నెమ్మదిగా కదులుతుంది. ఎక్కడ చూసినా పరిచయమైన ముఖాలు, ఎవరికీ అపరిచితులు కాని మనుషులు. అందరూ అందరినీ తెలుసుకునే చోట మా సాధారణ ఇల్లు ఉండేది. అది సిమెంటు లేదా ఇటుకలతో కట్టినది కాదు, అది మట్టితో ప్రేమతో కట్టినది. అది 90ల స్టైల్ మట్టి టైల్డ్ ఇల్లు. మందమైన మట్టి గోడలు, టైల్ పైకప్పు, ముందు పెద్ద ఆవరణ. వేసవిలో కూడా లోపల చల్లగా ఉండేది. ఆ మట్టి గోడలు ఎండని లోపలికి రానిచ్చేవి కావు. ఇంటి లోపల గాలి ఎప్పుడూ మట్టి, ధూపం, అమ్మలు వండే వంట వాసనతో నిండి ఉండేది. అమ్మమ్మ ఎప్పుడూ ఆ గుమ్మం దగ్గర కూర్చుని ఉండేది, ఆ ఇంటి కాపలాదారులాగా. ఇది నిజమైన కుటుంబం. నా తండ్రి, తల్లి, చిన్ననాన్న, చిన్నమ్మ ఒకే ఇంట్లో ఒకే పేచేవాళ్లం. గొడవలు ఉండేవి, కానీ రాత్రి నిద్రపోయే ముందు అన్నీ సర్దుకుపోయేవి. ఇంకా 2 మామలు, 2 అత్తలు, నా అమ్మమ్మ, అందరం ఒకే పైకప్పు కింద సంతోషంగా ఉండేవాళ్లం. ఆ ఇంట్లో ఒంటరిగా అనిపించే క్షణమే రాదు. ఎవరో ఒకరు ఉండేవాళ్లు. ప్రతి మూల గొంతులు, ప్రేమ, కొన్నిసార్లు చిన్న చిన్న గొడవలు, కానీ అదే గ్రామ కుటుంబాలు. అవే గొంతులు, అదే శబ్దం, ఆ ఇంటి జీవనాడి. మేము కలిసి తినేవాళ్లం, కలిసి నిద్రపోయేవాళ్లం, కలిసి సంబరాలు చేసుకునేవాళ్లం. ఆ రోజులు ఇప్పుడు స్వప్నంలా అనిపిస్తాయి, కానీ అవి నిజమే. అప్పుడు ఒక సాధారణ రోజు నా తండ్రి ఇంటికి ఒక పెద్ద అందమైన కోడిపుంజును తీసుకొచ్చాడు. ఆ రోజు ఏదో మారిపోబోతుందని నాకప్పుడు తెలియదు. దాని రెక్కలు ఎండలో మెరిసేవి, ఎరుపు, గోధుమ, బంగారు రంగులు. నేను ఎప్పుడూ అంత అందమైన కోడిపుంజును చూడలేదు. ఇది గ్రామదేవత పూజ కోసం తీసుకొచ్చారని అన్నాడు నాన్న. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పూజ జరగలేదు. కాబట్టి ఆ కోడిపుంజు మా ఇంట్లోనే ఉండిపోయింది. అది మా జీవితాన్ని మార్చేసింది, ముఖ్యంగా నా జీవితాన్ని. ఆ 18 రోజుల్లో ఆ కోడిపుంజు నా బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అది జరగడం ఆశ్చర్యంగా ఉంది, కానీ నిజమే. నేనప్పుడు 6వ తరగతి చదువుతున్నాను, 12 సంవత్సరాలు. పిల్లలకు స్నేహితులు ఎక్కడైనా కనుగొంటారు. నేను ఆ కోడిపుంజును నా స్నేహితుడిని కనుగొన్నాను. ప్రతి ఉదయం స్కూల్కి సిద్ధమవుతుంటే ఆ కోడిపుంజు నా వెనకే వస్తూ ఉండేది. నేను బ్యాగ్ తీసుకుంటే అది వస్తుంది, నేను చెప్పులు వేసుకుంటే అది వస్తుంది, నా నీడలా. స్కూల్ నుంచి లంచ్కి వచ్చినప్పుడు దానితో కొంచెం ఆడుకుని మళ్ళీ వెళ్తాను. ఆ 10 నిమిషాలు, అవే నాకు రోజంతా చాలు అనిపించేవి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి బ్యాగ్ పెట్టేసి బట్టలు మార్చుకుని నేరుగా ఆ కోడిపుంజు దగ్గరికి పరిగెత్తేవాడిని. అది నా కోసం ఎదురు చూస్తున్నట్టే ఉండేది. చిన్న చిన్న మెతుకులు దాని నోటికి పెట్టేవాడిని. అది నా చేతిలోంచి తింటుంది, ఎంత నమ్మకమో. ఆ నమ్మకం చూస్తే నాకు గుండె నిండిపోయేది. ఆదివారాలు మొత్తం రోజు దానితోనే ఆడుకునేవాడిని. స్కూల్ లేదు, హోంవర్క్ లేదు, కేవలం ఆ కోడిపుంజు మాత్రమే. ఆ ఆదివారాలు చాలా పొడవుగా, చాలా అందంగా ఉండేవి. ఆ సాధారణ రోజు వచ్చింది. ఉదయం కోడిపుంజుతో ఆడుకుని స్కూల్ వెళ్ళాను. అప్పటికి అన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఆ రోజు ఏదైనా తేడాగా ఉందని నాకు తెలియలేదు. స్కూల్లో ఉన్నప్పుడు కూడా నా మనసు ఆ కోడిపుంజు దగ్గరే ఉండేది. ఇప్పుడు ఏం చేస్తుందో, అమ్మ దానికి తిండి పెట్టిందా అని అనుకునేవాడిని. లంచ్కి వచ్చేసరికి ముందు దానితో ఆడుకుని తర్వాత తినేవాడిని. అమ్మ ముందు తినరాడనిచేది, కానీ నేను వినేవాడిని కాదు. కోడిపుంజు ముందు, అన్నం తర్వాత. దానికి దాగుడు మూతలు నేర్పించాను. నేను దాక్కుంటే అది వెతుక్కుంటొచ్చేది. మిగిలిన వాళ్ళు నవ్వేవాళ్ళు, కోడిపుంజుతో ఆడుకుంటున్నాడు పిచ్చివాడని. కానీ అది నాకు అర్థమైంది, ఆ కోడిపుంజుకు అర్థమైంది. మేము మాట్లాడుకోలేకపోవచ్చు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. సాయంత్రం కార్టూన్స్ టైం. అది నా పవిత్రమైన సమయం. ఆ చిన్న నల్లతెల్ల టీవీ ముందు కూర్చుంటే మొత్తం ప్రపంచం మర్చిపోయేవాడిని. అప్పుడు ఆశ్చర్యం జరిగింది. ఆ కోడిపుంజు లోపలికి వచ్చి నా పక్కన కూర్చుంది ఈ టీవీ చూడటానికి. నేను నమ్మలేకపోయాను. అది నీలాంటిదే, వాటికి కూడా కార్టూన్లు అర్థమవుతాయా? అది నిజంగా కూర్చుని చూసేది. తల వంచి తలెత్తి స్క్రీన్పై ఏదైనా కదిలితే. నా జీవితంలో అది చాలా అపురూపమైన జ్ఞాపకం. దానికి పేరు పెట్టాలనిపించింది, కానీ పెట్టలేదు. ఎందుకో తెలియదు. బహుశా పేరు పెట్టినా పోయినా ఎక్కువ నొప్పి అవుతుందని మనసు ముందే తెలిసిందేమో. ఆ ఆదివారాలు అలా గడిచేవి. ఆడుకుని, నవ్వుకుని, అలసిపోయి మళ్ళీ ఆడుకుని, సూర్యుడు అస్తమించేంతవరకు ఆడేవాళ్లం. అమ్మ పిలిచినప్పుడే ఆగేవాళ్లం. నా రోజు ఎలా గడిచిందో దానికి చెప్పేవాడిని. స్కూల్లో ఏం జరిగిందో, టీచర్ ఏమన్నారో, నా ఫ్రెండ్ ఏం చేశాడో అన్నీ చెప్పేవాడిని. అది వింటుందని నమ్మేవాడిని. ఆ 15-20 రోజులు చాలా అందంగా గడిచాయి. ఇప్పుడు వెనక్కి చూస్తే ఆ రోజులే నా చిన్నతనంలో
అత్యంత స్వచ్ఛమైన రోజులని అనిపిస్తుంది. ఆ సాధారణ రోజొచ్చింది. ఉదయం కోడిపుంజుతో ఆడుకుని స్కూల్ వెళ్ళాను. వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి చూశాను. అది నన్ను చూసింది. నేను నవ్వాను. అది అక్కడే నిలబడింది. స్కూల్లో గంటలు గడిచాయి. లంచ్ బెల్ మోగింది. నేను పరిగెత్తాను. ఇంటికి, దానికి, అమ్మ అన్నానికి. ఏ ఆలోచన లేకుండా అమ్మ కూర్చోబెట్టింది. వేడివేడి అన్నం, కూర, ఆ సువాసన. నా నోరు ఊరింది. నేను తినడం మొదలుపెట్టాను. అన్నీ మామూలుగానే అనిపించింది. 2-3 తునకలు తినేశాను. మంచిగా ఉంది. అప్పుడే ఆ ప్రశ్న మనసులో వచ్చింది. చాలా సాధారణంగా వచ్చింది. అమ్మా, ఆ కోడిపుంజు ఎక్కడా? పక్కనున్న అత్త మెత్తగా చెప్పింది. ఆమె గొంతులో ఒక విచిత్రమైన నెమ్మది ఉంది. నువ్వు తింటున్న కోడికూరలో ఉన్నది అదే కోడిపుంజు. ఒక్క క్షణం అర్థం కాలేదు. మళ్ళీ విన్నాను. అర్థమైంది. నా చెయ్యి ఆగిపోయింది. నా గుండె ఆగినట్టు అనిపించింది. అత్త ఏమీ మాట్లాడలేదు. ఆమె కళ్ళే చెప్పాయి. నా స్నేహితుడు, నా కోడిపుంజు ఈ కూరలో ఉంది, ఈ అన్నంలో ఉంది, నా చేతిలో ఉంది. నా గుండె బద్దలైపోయింది. కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. ఆపుకోలేకపోయాను. ఆ కన్నీళ్లు ఆపుకోవాలని కూడా అనిపించలేదు. ఆ రోజు ఒక చిన్న పిల్లవాడు గ్రామ జీవితం యొక్క కఠినమైన పాఠం నేర్చుకున్నాడు. మనం ప్రేమించేవి ఎప్పుడూ మనతో ఉండవు. ప్రేమ ఎంత నిజమైనదైనా ఉండటం హామీ ఇవ్వదు. నేను ఏడుస్తూ కూడా తినేశాను. ఎందుకో తెలీదు, అమ్మ ప్రేమతో వండిన అన్నం వృధా కాకూడదని. ఆ క్షణంలో అది తప్పు అనిపించలేదు. అది ప్రేమ అనిపించింది. అందరూ చూస్తున్నారు. ఎవరూ మాట్లాడలేదు. అమ్మమ్మ కళ్ళు తడిశాయి. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దమే సమాధానం. ఆ 18 రోజుల అందమైన గుర్తులు ఒక్కొక్కటి కళ్ళ ముందు తిరిగాయి. టీవీ పక్కన కూర్చున్నది, నా వెనక నడిచినది, నా చేతిలోంచి తిన్నది, అన్నీ. ఆ రోజు తర్వాత నేను చాలా రోజులు కోడికూర తినలేదు. ఎవరైనా వండినా నా కళ్ళ ముందు ఆ కోడిపుంజు వచ్చేది. ఆ మెరిసే రెక్కలు, ఆ నమ్మకమైన కళ్ళు. ఆ ఖాళీ ఆవరణ చూస్తే ఏదో పోయినట్టు అనిపించేది. పేరు పెట్టిన స్నేహితుడు, కాని మనసులో ఎప్పుడూ ఉండే స్నేహితుడు. అప్పుడు అర్థమైంది, ప్రేమకు పేరు అవసరం లేదు. ఈ రోజు కూడా ఆ 90ల మట్టి టైల్లింటిని గుర్తు చేసుకుంటే ఆ కోడిపుంజు గుర్తొస్తుంది. కార్టూన్స్ చూసిన ఆ సాయంత్రాలు, టీవీ పక్కన కూర్చున్న ఆ స్నేహితుడు, కళ్ళు తడిసిపోతాయి. ఆ చిన్న పిల్లవాడు ఇప్పటికీ తన స్నేహితుడిని కోల్పోయినట్లు ఫీల్ అవుతాడు. సంవత్సరాలు గడిచినా ఆ 18 రోజులు మాత్రం తరగలేదు. అవి ఎప్పటికీ తరగవు. ఆ మట్టి ఇల్లు ఇంకా అక్కడే ఉంది. కాని ఆ జీవితం ఇక లేదు. ఆ మనుషులు చెదిరిపోయారు. ఆ రోజులు కరిగిపోయాయి. మిగిలింది ఒక్కటే, జ్ఞాపకం. ఆ చిన్న పిల్లవాడిప్పటికీ తన స్నేహితుడిని కోల్పోయినట్లు ఫీల్ అవుతాడు ఎప్పటికీ.